నమస్తే, వెల్కమ్ టు బెల్ టీవీ, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్కు స్థానికంగా సవాల్. బీఆర్ఎస్ లీడర్ నాయకుడైనటువంటి జగదీశ్వర్ రెడ్డి జట్టుకు స్థానిక ఎన్నికలు సవాల్ కానున్నాయంటే అవుననే సమాధానం. నల్గొండ జిల్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే నాయకత్వ లోపం, సాధారణ ఎన్నికల్లో చావు దెబ్బ తిన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లాలో అయితే ఇంకా పుంజుకున్నటువంటి పరిస్థితి లేదు అనేది రాజకీయ విశ్లేషణ ఒకవైపు జరుగుతుంది. కాంగ్రెస్ వైపు బలమైనటువంటి నాయకులు ఉండడం, ఈ స్థానిక ఎన్నికల్లో వారి యొక్క ప్రభావము ఎక్కువగా ఉండడంతో ఇప్పుడు డీలామనంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ జగదీశ్వర్ జట్టుకు తీవ్రమైనటువంటి మరోసారి అవమానం జరుగుతుందా అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. అందుకు ప్రధానంగా బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకుల యొక్క పనితీరే అందుకు నిదర్శనంగా కనిపిస్తుంది. ఓటమి తర్వాత ఈ మాజీలంతా ముఖం చాటేసి దాదాపు జనానికి దూరంగా ఉంటూ హైదరాబాద్కు మకాం పెట్టారు. కొందరు అరాకొరా ఇక్కడ ఉంటున్నప్పటికీ అవి కనిపించిన చెల్లని రూపాయలనే చర్చ జరుగుతూ ఉంది. ఇక చెల్లని రూపాయలు కనిపించినా వృధానే, వాటి వల్ల పెద్దగా ఉపయోగం లేదు అనే ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. రాష్ట్రంలో ఒక నేతగా చలమణి అవుతున్నటువంటి జగదీశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి ఒక వెన్నముక్కలాగా ఉంటున్నటువంటి ఆయన కేసీఆర్ కుటుంబం తర్వాత మరో వ్యక్తిగా ఉంటున్నటువంటి జగదీశ్వర్ రెడ్డి తమ జట్టును బలోపేతం చేసుకోవడంలో విఫలమయ్యారనే చర్చ కూడా జరుగుతుంది నల్గొండ జిల్లా వ్యాప్తంగా. ఈ స్థానిక ఎన్నికలు వారికి ఒక సవాల్గా మారే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్కు గ్రాఫ్ పెరిగింది అని జరుగుతున్నటువంటి చర్చ ఒకవైపు ఉన్నప్పటికీ కానీ నల్గొండ జిల్లాలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు క్షేత్రస్థాయిలో. అందుకు ప్రధాన కారణం నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మాజీ ఎమ్మెల్యేలే ప్రధానమైనటువంటి కారణం. వారు ముఖం చాటేయడానికి కూడా ఒక ప్రధానమైనటువంటి కారణం. వారు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలపైన పార్టీ క్యాడర్తో ఉన్నటువంటి వ్యతిరేక పవనాలు, వారు చూసినటువంటి చూపు ఇప్పుడు వారు ప్రజలను ఇటు కార్యకర్తల ముఖాలు కూడా చూసే పరిస్థితి లేకపోవడమే అందుకు ప్రధానమైనటువంటి కారణంగా చెప్తా ఉన్నారు రాజకీయ విశ్లేషకులు. మరి ఇటువంటి సందర్భంలో ఒక రాష్ట్ర స్థాయిలో కీలక నేతగా ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డి ఈ జట్టుతో చెల్లని ఈ రూపాయలతో ఏ విధంగా ఈ స్థానిక ఎన్నికల్లో గెలుపొందుతారు, ఏ విధంగా సవాలు చేయగలుగుతారు అనే అంశమే ఇప్పుడు కీలక అంశంగా మారింది బీఆర్ఎస్ శ్రేణుల్లో, బీఆర్ఎస్ వర్గంలో. అటువైపు చూస్తే కాంగ్రెస్ పార్టీకి ప్రధానమైనటువంటి వ్యక్తులు నల్గొండ జిల్లాలో ఉన్నారు. రాష్ట్రంలో అధికారం రావడానికి వెన్నెముక లాంటి నాయకులు ఇప్పుడు ప్రభుత్వంలో కూడా కీ రోల్ పోషిస్తున్నటువంటి వారు, పార్టీలో కీ రోల్ ఉన్నటువంటి వారే నల్గొండ జిల్లాలో ప్రముఖంగా కనిపిస్తూ ఉన్నారు. ప్రధానంగా మనం చెప్పుకుంటే మంత్రులు ఇద్దరున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలకమైనటువంటి శాఖలను పోషిస్తూ రాష్ట్ర పార్టీకి ఎంతో కీలకమైనటువంటి జాతీయ నాయకులకు కూడా ఎంతో నమ్మకస్తుడైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ రెండు నియోజకవర్గాల్లో ఇటు కోదాడు, హుజూర్నగర్ ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపి స్థానిక ఎన్నికల్లో మెజార్టీగా సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. అక్కడ స్థానికంగా కూడా బీఆర్ఎస్ శ్రేణులు కానీ బీఆర్ఎస్ నాయకత్వమే అక్కడ పనిచేసే పరిస్థితి లేదు. ఇక మల్లయ్య యాదవ్ అక్కడ ఉన్నప్పటికీ ఈ ఎన్నికల్లో సమర్థవంతంగా పనిచేసి గట్టెక్కించే పరిస్థితి అయితే లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని స్థానిక ఎన్నికల్లో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము ఉన్న సమయంలో కైవసం చేసుకున్నటువంటి స్థానాలపైనే ప్రధానమైనటువంటి దృష్టిని సారించి వాటన్నిటిని కూడా కైవసం చేసుకొని అవసరమైతే ఏకగ్రీవాలకే ప్రోత్సహిస్తూ ఏకగ్రీవాలను చేయడానికి కూడా ఆయన సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తూ ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో నాయకత్వమే లేనటువంటి పరిస్థితిలో ఈ జగదీశ్వర్ రెడ్డి ఏ విధంగా ఆ రెండు నియోజకవర్గాల్లో చేయగలగరు అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇక మరో మంత్రి అయినటువంటి ప్రభుత్వంలో కీలక శాఖలు కీలకమైనటువంటి వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కానీ నల్గొండ నియోజకవర్గంలో ఆయనకు ఎదురులేని నాయకుడిగా చెప్పుకోవచ్చు. ఇక అక్కడ ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకొని స్థానిక ఎన్నికలనే ప్రధానమైనటువంటి దృష్టిని పెట్టి ప్రజల్లోకి వెళ్ళే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఆయనకు ఆ పట్టు కూడా ఉంది. ఇక అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి నిత్యం నల్గొండలో ఉన్నప్పటికీ అది చెల్లని రూపాయే.
అది గత ఎన్నికల్లో చూసినాం. తర్వాత ఎంపీ ఎన్నికల్లో తన సోదరుని నిలిపినా కానీ ఆడ 3వ స్థానానికి వచ్చినటువంటి పరిస్థితి. పార్టీ క్యాడర్తో ఉండటం రాదు, ఇటు ప్రజలతో మమేకమైపోయే పరిస్థితి లేదు. ఇటువంటి చెల్లని రూపాయి రోజు అక్కడ ఉన్నా అది పనికొచ్చే అవకాశం లేదు. స్థానిక ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపే అవకాశాలు అయితే లేవు. అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు, లీడర్లు పటిష్టవంతంగా పనిచేసి అరాకొరా ఏమైనా గెలిస్తే గెలవచ్చు తప్ప దాదాపుగా అక్కడ కూడా తూర్చుకపెట్టే పరిస్థితి అయితే ఉంది అనేది ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ. ఈ మరో కీలకమైనటువంటి నేత జానారెడ్డి. ఇక జానారెడ్డి ప్రభుత్వంలో అధికారికంగా లేకపోయినప్పటికీ తమ కుమారులనే ప్రధానంగా ప్రజాప్రతినిధులు చేసినటువంటి జానారెడ్డి సాగర్ నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా తీసుకొని గతంలో ఆయన అనేక స్థానాలు ఓడిపోయారు. ఇప్పుడు కూడా ఆయన ప్రత్యర్థులు గెలిచినా కానీ స్థానిక ఎన్నికల్లో ఆయన పట్టును నిలుపుకునేవారు. 1-2 స్థానాలు ప్రభావితం చేసినప్పటికీ మెజార్టీ స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది గతంలో. ఇప్పుడు వాటన్నిటిపైన దృష్టి పెట్టి ఆయన సాగర్ను వన్ సైడ్కు మించి చేయాలనే వ్యూహాత్మకంగా ఆయన పావులు కదుపుతున్నారు. అక్కడ ఇక ఓటమి చెందినటువంటి నేత హైదరాబాద్కి ఎప్పుడో మకామే మార్చి అక్కడ ముఖం చూపించే పరిస్థితి లేదు. దీంతో స్థానిక ఎన్నికల పరిస్థితి కూడా అయోమయంగా కొట్టుమిట్టాడుతూ ఉన్నారు నాగార్జున సాగర్ బీఆర్ఎస్ శ్రేణులు. ఇక ఎమ్మెల్సీ కోటిరెడ్డి ఒంటరిగా పోరాటం చేస్తున్నప్పటికీ స్థానిక ఎన్నికల్లో ఒంటరిగా జానారెడ్డి సైన్యాన్ని అడ్డుకునే స్థితిలో లేరు అనే చర్చ కూడా మరోవైపు నడుస్తూ ఉంది. ఇక మరో కీలకమైనటువంటి ఆయన మంత్రి కాకపోయినప్పటికీ మంత్రిగా దాదాపుగా పదవి వద్దకు వెళ్ళి ఆయనకు హామీ ఇచ్చినా మంత్రి పదవి ఇవ్వకపోయినా కీలకమైనటువంటి నేత రాజగోపాల్ రెడ్డి. ఇక మునుగోడు నియోజకవర్గంలో ఆయన ప్రత్యేకమైనటువంటి దృష్టిని సారించి రాష్ట్రంలో ఎక్కడా చేయని మొదలు కాలే. కానీ ఆయన స్థానిక సమస్యలపైన పరిష్కరిస్తూ గ్రామానికి తిరుగుతూ గ్రామాలలో ఉన్నటువంటి పరిస్థితులను తెలుసుకుంటూ అక్కడ క్యాడర్ను ఇప్పటికే సమాయత్తం చేస్తూ స్థానిక ఎన్నికల్లో దాదాపు వన్ సైడ్ చేసుకోవడానికి ఆయన వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ ఉన్నారు. ఒక ఫౌండేషన్ను ఏర్పాటు చేసి ఆయన ప్రజల మన్ననలు పొందుతూ ప్రత్యేకంగా ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేకమైనటువంటి దృష్టిని సారించి ఒక ఎత్తుగడగా ఆయన స్థానిక ఎన్నికల్లో పట్టు కోసం ఆయన విడువని విక్రమార్కుల్లా అందరికంటే ముందు స్టేట్లోనే నెంబర్ 1గా ఇప్పటికీ స్థానికంగా ఉంటూ అక్కడికి అందరికీ అందుబాటులో ఉంటున్నటువంటి వ్యక్తి రాజగోపాల్ రెడ్డి. అక్కడ నాయకత్వం బీఆర్ఎస్కు అంతంత మాత్రమే. గత ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చెందినటువంటి ఆయన పెద్దగా నియోజకవర్గంలో ఉంటున్నటువంటి పరిస్థితి ప్రజలకు కానీ నాయకులకు కానీ అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి లేదు. అక్కడ కూడా అదే పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇక మరో నియోజకవర్గం కీలకమైనటువంటిది ఇది నకరికల్లు నియోజకవర్గం. ఈ నకరికల్లు నియోజకవర్గంలో కూడా వేముల వీరేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని స్థానిక ఎన్నికల్లో పట్టును ఎక్కువగా సంపాదించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఆయన ప్రజలతో మమేకమవుతూ స్థానికంగా ఏ విధంగా బలోపేతం కావాలనో వ్యూహాత్మకంగా వెళుతున్నటువంటి పరిస్థితి ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకొని బీఆర్ఎస్ను చావుదెబ్బ కొట్టడానికి ఆయన కూడా అక్కడ సిద్ధంగా కనిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయనకు స్థానికంగా బలోపేతమైనటువంటి పరిస్థితి, స్థానికంగా మంచి పట్టు ఉంది. ప్రజలతోటి మమేకమవుతూ పోతూ ఉంటారు. స్థానికంగా పట్టు ఉంటేనే మళ్ళీ మనుగడ ఉంటుందని తెలిసినటువంటి వ్యూహం కలిగినటువంటి వ్యక్తి వీరేశం. అక్కడ కూడా బీఆర్ఎస్ పరిస్థితి ఇబ్బందికరంగానే ఉంది. అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే లింగయ్యపై మంచి అభిప్రాయం ఉన్నప్పటికీ నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అక్కడ కూడా ఈ జగదీశ్వర్ రెడ్డి యొక్క జట్టుకు తీవ్రమైనటువంటి అవమానమే జరుగుతుందనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఇక ఆలేరు నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి. అక్కడ బీసీ నాయకుడు, జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో ఏకైక బీసీ నాయకుడు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. ఆయన కూడా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. పట్టును సంపాదించడానికి రాజకీయ ఎత్తుగడలను మొదటిసారిగా ఎమ్మెల్యే అయినప్పటికీ ఆయన వ్యూహాత్మకంగా వెళ్తూ ఉన్నారు. ప్రత్యర్థి పార్టీలను చిత్తు చేసే విధంగా ఆయన ప్రసంగాలు కానీ ఆయన ప్రభుత్వంలో కీలకంగా ఉంటూ బీసీ నాయకుడిగా ఐడెంటిటీ పొందినటువంటి వ్యక్తి బీర్ల ఐలయ్య. ఆయనను కూడా ఎదుర్కోవడానికి సతమతమవుతుంది అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ క్యాడర్. వీటన్నిటికీ ప్రధాన కారణం గతంలో ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి ఈ బీఆర్ఎస్ ఇన్ఛార్జీలు చేసినటువంటి నిర్వాహకమే కారణం అనే అభిప్రాయమే వ్యక్తమవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఒక కీలక నేతగా ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డి ఈ జట్టుతో పోతే దాదాపుగా
తూడ్చుకపోయే పరిస్థితే ఉంది అని గతంలో జరిగినటువంటి అవమానాలే మళ్ళీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డి సూర్యాపేటలో పట్టును సాధించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఒకవేళ పోటీని గట్టిగా ఇస్తారు, కానీ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి నియోజకవర్గాల్లో కనీసం పోటీని కూడా ఇచ్చే పరిస్థితి లేదు అనేదే ఇప్పుడు ప్రశ్న వస్తూ ఉంది. ఇక మిర్యాలగూడానికి వస్తే ఇక్కడ ఓరాఓరిగా జరిగే అవకాశాలు ఉన్నాయి. పటిష్టవంతమైనటువంటి నాయకత్వం అయితే ఇక్కడ ఉంది. ఇక మిగిలిన నియోజకవర్గాల్లో కొంత పోటీని అయితే ఇవ్వగలరు. మొత్తానికి మొత్తం గెలవకున్నా ధీటుగా అధికార పార్టీకి ధీటుగా నాయకత్వాన్ని బలోపేతం చేసుకొని ముందుకు పోయే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ మనుగడనే ప్రశ్నార్థకంగా ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఈ మాజీలతోటే వెళితే, ఈ ఇన్ఛార్జీలతోనే వారినే ముందు పెట్టి మళ్ళీ జగదీశ్వర్ రెడ్డి నల్గొండ జిల్లాలో ప్రయోగాలు మళ్ళీ చేస్తే మాత్రం విఫలం అవ్వడం స్థానికంగా ఖాయము అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. గతంలో అయితే నాయకత్వం లేకున్నా ఒక ఉద్యమ పార్టీగా ఉద్యమ స్ఫూర్తిని కలిగినటువంటి ప్రజలు పట్టం కట్టారు మీరు ఎవరిని పెట్టినా. కానీ ఇప్పుడున్నటువంటి ఇన్ఛార్జీలను మళ్ళీ నాయకత్వాన్ని వాళ్ళకి అప్పగించి మనం అనుకున్నటువంటి నియోజకవర్గాల్లో మళ్ళీ పంపినట్లయితే ఇదే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. మరి రానున్నటువంటి రోజుల్లో అధికారంలోకి రావాలంటే నల్గొండ జిల్లానే ఎంతో కీలకం, అది స్థానికంగా బలోపేతం కావడమే ఎంతో అవసరం అనేది తెలిసినటువంటి జగదీశ్వర్ రెడ్డి వ్యూహాత్మకంగా ఒక ప్లాన్ ప్రకారంగా నిజమైనటువంటి క్యాడరు ఎవరున్నారు, స్థానికంగా బలంగా ఉన్నటువంటి కులాలు వర్గాలు వీటికి సంబంధించినటువంటి క్యాడర్ని నిలపగలిగినటువంటి శక్తి సామర్థ్యం కలిగినటువంటి లీడర్లు ఎవరున్నారు అని గుర్తించి ఒక జట్టుగా ముందుకు వెళితే తప్ప ఈ నాయకులని కాంగ్రెస్ నాయకుల్ని స్థానిక ఎన్నికల్లో ఎదుర్కొనే పరిస్థితి లేదనే ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే జరుగుతుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో కేసీఆర్కు అత్యంత సన్నిహితుడైనటువంటి జగదీశ్వర్ రెడ్డి నల్గొండ జిల్లాలో 2 సార్లు మంత్రిగా వ్యవహరించినటువంటి జగదీశ్వర్ రెడ్డి మరి ఈ జట్టుతో ముందుకు పోతే ఏ విధంగా ఉంటుందో ఆలోచించాలనే విజ్ఞప్తి కూడా చేస్తూ ఉన్నారు. వాస్తవానికి కీలకమైనటువంటి నేతగా పేరు పొందినటువంటి జగదీశ్వర్ రెడ్డికి ఈ నాయకుల చుట్టూ చేయడంలోనే లీడర్గా ఎదిగినటువంటి జగదీశ్వర్ రెడ్డికి ప్రజలతోటి కింది స్థాయి కార్యకర్తలతోటి అంత సంబంధాలు అయితే లేవు. అటువంటి పరిస్థితుల్లో వారిని లీడర్షిప్ని నమ్ముకోవాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు నాయకత్వాన్ని భుజాలపై వేసుకున్నటువంటి జగదీశ్వర్ రెడ్డి జిల్లా వ్యాప్తంగా తిరిగి కార్యకర్తలను అందరినీ కూడా సమాయత్తం చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అప్పుడే కార్యకర్తల్లో నాయకుల్లో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వారికి కొంత ఉత్సాహం వచ్చే అవకాశం ఉంది. వీరితో పోతే మాత్రం కష్టమనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తుంది. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బెల్ టీవీ, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. నమస్తే.